సో అందరూ జాగ్రత్తగా వినండి. మినీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. ఓకే. సో ఈ వీక్ లో కండక్ట్ చేస్తాం. సో ఇదే మినీ ప్రాజెక్ట్ నేను 2 టైమ్స్ కండక్ట్ చేస్తున్నాను. వన్ ఈజ్ ఓన్లీ విత్ పైథాన్, అనదర్ ఈజ్ ఓన్లీ విత్ పైథాన్ అండ్ డేటాబేస్. ఓకే. సో చూడండి, బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు రిక్వైర్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది కేస్. మీకు రియల్ టైంలో కూడా రిక్వైర్మెంట్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మీరే చదువుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతే తేడా. బట్ రిక్వైర్మెంట్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమెరికన్ అనలిటిక్స్ అనే ఒక లాయర్ ఫార్మ్ ఉంది. లాయర్స్ ఫార్మ్. ఈ ఫార్మ్ యొక్క పని ఏంటంటే, సో అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దిస్ వీక్లీ టెస్ట్. వీక్లీ టెస్ట్ అంటే మినీ ప్రాజెక్ట్. ఈ లాయర్స్ ఫర్మ్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ లాయర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14 లాయర్స్ ఉన్నారు అనుకోండి. సో ఈ కంపెనీ పని ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్ గా మనకి చాలా ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే క్రిమినల్ కేసెస్ కావచ్చు, లేకపోతే సివిల్ కేసెస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, చాలా మంది కోర్టుని మనం వెళ్తుంటాం. సో ఏదో పెద్ద పెద్ద వాడుతున్నాం అనుకోవద్దు, ఇది రిక్వైర్మెంట్ అంతే. ఓకే. సో కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్దాం కదా, మనకి దాంట్లో రూల్స్ తెలియదు, లాస్ తెలియదు, మనకి ఎలా అప్లై చేయాలి మనకి ఏం తెలియదు. సో ఆబ్వియస్ గా మనం ఒక లాయర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఈ అమెరికన్ అనలిటిక్స్ అనే కంపెనీ ఏం చేస్తుంటే, దే ఆర్ రిక్రూటింగ్ సో మెనీ లాయర్స్ యాజ్ ఎంప్లాయీస్. ఒక చాలా మంది లాయర్స్ ని ఎంప్లాయీస్ కింద రిక్రూట్ అంటే ఈ కంపెనీలో 14 మెంబర్స్ లాయర్స్ ఉన్నారు అనుకోండి. లాయర్స్ వీళ్ళ పని ఏంటంటే ఇంకా కేసు వస్తే వాదించడం అనమాట. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీకి క్లయింట్స్, కస్టమర్స్ ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే ఒక కస్టమర్ ఉన్నాడు. వాడికి ఏదో సంథింగ్ ఏదో ల్యాండ్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. అంటే వాళ్ళ నైబర్ తో ఏదో సమ్ ల్యాండ్ ఇష్యూ ఏదో ఉంది. ఓకే, ఈ గజం నాకు హై, ఈ గజం నాకు హై అని ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే. ల్యాండ్ ఇష్యూ. సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూకి దెర్ ఇస్ హీ వాంట్స్ టు కన్సల్ట్ రీచ్ ద కోర్ట్ రీచ్ అయ్యి కోర్టులో ఆ ఇష్యూని తేల్చుకోవాలని రాము అనుకున్నాడు. దెన్ హీ కమ్స్ టు ఇదిస్ అమెరికన్ అనలిటిక్స్ అసోసియేషన్ కంపెనీకి వచ్చి కేసు మొత్తం ఎక్స్ప్లెయిన్, నా కేసు ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని అడుగుతారు, డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేస్తాడు. అన్ని చేసినాక ఈ కేసుని అనలిటిక్స్ ఏంటంటే, ఈ 14 లాయర్లో ఒక లాయర్ని ఎక్స్ప్లెయిన్ చేయదు, ఒక లాయర్ని దీనికి ట్యాగ్ చేయదు. సో 14 లాయర్లో ఏ లాయర్ ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ కేసు మీద ఆ లాయర్ వర్క్ చేయాలి. ఎందుకంటే 14 లాయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసులు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ కేసు 1, 2, 3 అట్లా ఒక 7 కేసెస్ ఉన్నాయి అనుకో. ఈ కంపెనీకి ఈ రోజు 7 కేసులు ఉన్నాయి. కేసు డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ కేసులు అట్టు వచ్చినాయి. అంటే ఇప్పుడు 14 లాయర్లు నేను ఒక లాయర్ని ట్యాగ్ చేస్తే 7 మంది లాయర్సే ట్యాగ్ అవుతారు, మిగతా 7 మంది ఫ్రీగా ఉంటారు కదా. మరి వాడు ఎందుకు ఫ్రీగా ఉన్నవాడికి జీతం ఎందుకు ఇస్తే కంపెనీ ఇవ్వదు కదా. అందుకని కంపెనీ ఏం డిసైడ్ చేసిందంటే, ఏ కేసు మీదైనా ఎవడైనా పని చేయాలి, అందరూ అన్ని కేసుల మీద అందరూ పని చేయాలి, ఒక కేసుకి ఒక లాయర్నే అని నేను చెప్పను అని కంపెనీ డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, కేసు 1 రాము కేసుకి 14 మంది లాయర్స్ ఉన్నారు. అంటే ఈ కంపెనీలో 14 లాయర్స్ ఉన్నారు. కేసు వచ్చినప్పుడు కేసు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ డే వన్ నుంచి ఒక లాయర్ని, అంటే మల్టిపుల్ లాయర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ L1 అనే లాయరు, L6, L9, L10, 4 లాయర్స్. ఈ 4 లాయర్స్ లో ఎవరైనా ఈ కేసు మీద ఎనీ డే వర్క్ చేయొచ్చు. ఎవరైనా ఎనీ డే వర్క్ చేయొచ్చు. ప్రతి కేసు అంటే ప్రతిరోజు లేకపోవచ్చు, పని ఉంటే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు లేకపోవచ్చు, ఉంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది, తక్కువ పని ఉంటుంది, ఇంకెలా అయినా ఉండొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వర్క్. ఈ రోజు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏంటి 26th 26th ఫిబ్రవరి రోజున ఈ పర్టికులర్ రాము కేసు మీద లాయర్ 1 ఒక 2 hours వర్క్ చేశాడు. సమ్ వర్క్, డాక్యుమెంటేషన్ వర్క్ కావచ్చు, ఇంకా ఏదో సమ్ వర్క్ చేశాడు. లాయర్ 6 ఒక ½ hour వర్క్ చేశాడు. లాయర్ 9 ఫర్ ఎగ్జాంపుల్ 1 hour వర్క్ చేశాడు. లాయర్ 10 ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 4 hours వర్క్ చేశాడు, సేమ్ ఇదే కేసు మీద. అండ్ ఇదే 26th లాయర్ 6 దెర్ ఇస్ వన్ మోర్ కేస్ ఫ్రమ్ సమ్ డిఫరెంట్ కిరణ్ అనే పర్సన్ ఉన్నాడు. కిరణ్ అనే పర్సన్ ఇది సమ్ ఫ్యామిలీ ఇష్యూ, సమ్ ఫ్యామిలీ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఫ్యామిలీ కేసు ఏదో ఉంది. సో అది ఆస్తి కావచ్చు, సమ్ ఫ్యామిలీ ఆస్తి సంథింగ్ ఏదో, అది కిరణ్ కేసు అనమాట.
దీని మీద లాయర్స్ ఈ దీనికి లాయర్ 6 అసైన్ అయి ఉన్నాడు, లాయర్ 9 అసైన్ అయి ఉన్నాడు. దీని మీద కేసు మీద లాయర్ 9 26 సేమ్ 26th డే లాయర్ 6 దీని మీద 4 hours వర్క్ చేశాడు, అండ్ లాయర్ 9 3 hours వర్క్ చేశాడు. అండ్ సేమ్ దర్ ఇస్ వన్ మోర్ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కేస్. మహేష్ నుంచి ఏదో కేసు వచ్చింది. ఈ మహేష్ కేసు మీద లాయర్ 1 ఇక్కడ ఆల్మోస్ట్ 5 hours వర్క్ చేసి సేమ్ 26th February రోజునే 5 hours వర్క్ చేశాడు. లాయర్ 10 వచ్చేసి ఇంకో 4 hours వర్క్ చేశాడు. అండ్ లాయర్ 9 వచ్చేసి ఒక 1 hour వర్క్ చేశాడు సంథింగ్. ఇలా ఒక్క రోజున మల్టిపుల్ లాయర్స్ మల్టిపుల్ కేసెస్ మీద అవర్స్ వర్క్ చేస్తారు. కొన్ని అవర్స్ 1 hour, హాఫ్ అన్ అవర్, ఈవెన్ లైక్ 15 minutes కూడా ఒక 1/4 of the hour కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఫైనల్ గా చేసినప్పుడు ప్రతిరోజు కంపెనీ ఏం చెప్తుందంటే లాయర్స్ కి, హే మీరు 14 members ఉన్నారు, అయితే 4 lawyers ఉన్నారు, మీరు ప్రతిరోజు ఏ కేసు మీద ఎంత వర్క్ చేశారో మీరు నాకు ఫైనల్ గా టైం షీట్ ఫిల్ చేయాలి. ప్రతి లాయర్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద డే, బాస్ ఈ రోజు నేను లాయర్ 1 రాము కేసు మీద 2 hours వర్క్ చేశాను, అండ్ మహేష్ కేసు మీద 5 hours వర్క్ చేశాను, టోటల్ గా 7 hours వర్క్ చేశాడు ఆన్ ద 26th of February. అంతే కదా. అట్లాగే లాయర్ 6 వచ్చేసి సేమ్ 26th of February రోజున రాము కేసు మీద హాఫ్ అన్ అవర్ వర్క్ చేశాడు, అండ్ ఆల్సో కుమార్ కేసు మీద 4 hours వర్క్ చేశాడు, సేమ్ 26th February. అలాగే లాయర్ 9 రాము కేసు మీద 1 hour, కుమార్ కేసు మీద 3 hours, మహేష్ కేసు మీద 1 hour, టోటల్ గా ఎంత 1 minute. అండ్ ఇది రావట్లేదు. ఓకే, సో టోటల్ గా వచ్చేసి 1 + టోటల్ గా 5 hours వర్క్ చేశాడు, 5 hours. అట్లాగే అండ్ L10 లాయర్ సేమ్ 26th February రోజున ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? ఆ రాము కేసు మీద 4 hours అండ్ మహేష్ కేసు మీద 4 hours, టోటల్ గా 8 hours వర్క్ చేశాడు. అంటే 26th February రోజున లాయర్ 1 హ్యాస్ ఫిల్డ్ లాయర్ 1 ఫర్ 26th Feb. Lawyer 1 has worked for 7 hours in total. Lawyer 6 is worked for, let us say, 4.5 hours. Lawyer 9 is worked for, let us say, 5 hours. And lawyer 10 is worked for 8 hours. వాళ్ళ టైం షీట్ అంటే మీకు టైం షీట్ అంటే ఆఫీస్కి వెళ్ళినాక మీకు తెలుస్తుంది. ప్రతిరోజు మీరు ఏం పని చేశారో అక్కడ రాసి పెట్టాలి. ప్రతిరోజు టైం షీట్ ఉంటుంది. టైం షీట్ యూ హ్యావ్ టు ఫిల్ ద టైం షీట్ ఆన్ వీక్లీ బేసిస్ ఆర్ డైలీ బేసిస్. ఎందుకంటే మీరు ఈ రోజు ఏం చేశారు, వర్క్ ఏ ప్రాజెక్ట్ లో ఏం వర్క్ చేస్తారో అక్కడ రాయాలి టైం షీట్ లో. ద టైం షీట్ షుడ్ మ్యాచ్ యువర్ వర్క్. ఇదంతా చాలా ట్రాకింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మేము వెళ్ళి ఖాళీగా కూర్చుంటే ఆఫీస్లో అంటే అది కుదరదు, అది ఎప్పటికీ జరగదు. అది మీకు శాలరీ ఇస్తున్నారంటే మేము ఏదో ఒక రకంగా పని చేయించుకుంటారు కంపెనీ. సో ఈ టైం షీట్స్ అన్ని వాళ్ళ ట్రాకింగ్ ఉంటుంది. ఈ ట్రాకింగ్, సో ప్రతి లాయర్ ప్రతిరోజు వాడు ఏమి వర్క్ చేస్తాడు, ఏ కేసు మీద ఎంత అవర్స్ వర్క్ చేస్తాడు డీటెయిల్ గా అక్కడ చూసుకొని దాని ప్రకారంగా ఆ రోజు ఆ లాయర్ టైం షీట్ ఫిల్ చేయాలి. ఓకే, నేను ఈ రోజు 7 hours వర్క్ చేశాను. ఈ 7 hours డిఫరెంట్ స్ప్లిట్ ఏంటి? 2 hours ఏమో రాము కేసు మీద, ఓకే మహేష్ కేసు మీద ఏమో ఒక 5 hours, టోటల్ గా 7 hours వర్క్ చేశాను. అదే మీకు లాయర్ 9 తీసుకుంటే 5 hours. 5 hours ఎట్లా? సో రాము కేసు మీద 1 hour, కుమార్ కేసు మీద 3 hours, మహేష్ కేసు మీద 1 hour, స్ప్లిట్ ఈ 5 hours కి. ఇలా ప్రతి దానికి స్ప్లిట్ ఉంటుంది. ఈ టైం షీట్స్ తో ఏం చేస్తుంది కంపెనీ అమెరికన్ అనలిటిక్స్? సో టోటల్ ఇది మన ఎంప్లాయీ వైజ్ టైం షీట్. ఈ టైం షీట్ నేను క్లయింట్ వైజ్ టైం షీట్ పెట్టుకున్నాను అనుకోండి. సో క్లయింట్ రాము, కుమారు, మహేష్, 3 క్లయింట్స్ ఉన్నారు కదా ప్రెసెంట్. 26th మాత్రమే రాము కేసు మీద ఎంతమంది వర్క్ చేశారు? రాము కేసు మీద చూడండి, ఇవి అంత రాము కేసు మీద వర్క్ అయింది, అంతే కదా. జస్ట్ 26th రోజున ఇవన్నీ కూడా రాము కేసు మీద వర్క్ అయింది, అంతే కదా. సో 2 hours వర్క్డ్ బై L1 అండ్ 0.5 hours వర్క్డ్ బై L6 అండ్ 1 hour బై L9 అండ్ 4 hour బై L10. టోటల్ గా 26. కుమార్ 26 రోజున రాము కేసు మీద టోటల్ గా 1, 2 + 0.5 + 1 + 4 అంటే
7.5 అవర్స్ 7.5 అవర్స్ కేవలం రాము కేసు మీద వర్క్ జరిగింది. కుమార్ మీద 26 రోజున 4+3 4 అవర్స్ ఏమో L6 వర్క్ చేశాడు, 3 అవర్స్ ఏమో L9 వర్క్, టోటల్ గా 9 అవర్స్ వర్క్ చేశారు దీని మీద. మహేష్ కేసు మీద 5 అవర్స్ ఏమో L1 వర్క్ చేశాడు, 1 అవర్ ఏమో L9 వర్క్ చేశాడు, 4 అవర్స్ ఏమో L10 వర్క్ చేశాడు. టోటల్ గా 5+1 6 10 అవర్స్ వర్క్ చేశారు. సో ఎనలిటికల్ కంపెనీ ఏం చేస్తుందంటే బై ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ బాబు రాము కేసు మీద ఇలా ఇది అంటే 26th మాత్రమే, అలా 1st ఫిబ్రవరి 2nd ఫిబ్రవరి 3rd 4th అలా అప్ టు 28th ఫిబ్రవరి వరకు ఏ రోజు ఏ కేసుల మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము కేసు తీసుకుంది, రాము కేసు మీద 1st ఫిబ్రవరి రోజు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, 7 అవర్స్. సో 2nd ఫిబ్రవరి ఎన్ని అవర్స్, 3rd ఫిబ్రవరి ఎన్ని అవర్స్, అలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి కేవలం ఒక రాము కేసుకి ఫిబ్రవరి మంత్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1212 అవర్స్ వర్క్ చేశారు అనుకోండి. సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ కంపెనీ ఏం చేస్తుంది, రాముకి బిల్లు పంపిస్తుంది. బిల్లు, బాస్ ఈ రోజు ఈ నెల మొత్తంలో నా కంపెనీ మొత్తం, అంటే ఏ లాయర్ అయినా కావచ్చు, ఎంతమంది లాయర్స్ అయినా కావచ్చు, లాయర్స్ అందరూ కలిపి 1212 అవర్స్ వర్క్ చేశారు. ప్రతి అవర్ కి బిల్లింగ్ రేటు, ప్రతి అవర్ కి ఎంత, ఒక అవర్కి రేట్ అనమాట. అవర్కి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ $100 అనుకో. అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ రాము వచ్చేసి ఈ కంపెనీకి 1212 అవర్స్ మల్టిప్లైడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1212 తీసేద్దాం. సో 121200 అంటే ఆల్మోస్ట్ $1,21,200 పే చేయాలి బై 20th మంత్. అలా కంపెనీ ప్రతి మంత్ బిల్లు వాళ్ళ కస్టమర్స్ అందరికి బిల్స్ పంపిస్తుంది. హే బాస్, ఈ నెలలో మా కంపెనీ మొత్తం మీ కేసు మీద ఇన్ని అవర్స్ వర్క్ చేసాం, మీ బిల్లింగ్ రేట్ మీ కేసుకి బిల్లింగ్ రేట్ $100 అని డిసైడ్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ బిల్లింగ్ రేట్ పర్ కార్డ్, రేట్ కార్డ్ అంటాం దీన్ని, రేట్ కార్డ్ అంటాం, బిల్లింగ్ ప్రైస్ అంటాం. వచ్చేసి టోటల్ గా నాకు ఇంత బిల్ జనరేట్ అయింది. ఈ బిల్లు మొత్తం వాడికి పంపిస్తుంది. రాము ఏం చేయాలి, ఆ బిల్ అంతా చూసుకొని ఒక ఏ రోజు ఏ లాయర్ ఎన్ని అవర్స్ మొత్తం చెక్ చేసుకొని అంతా బాగుంది అనుకుంటే బిల్ వాడి కంపెనీకి పే చేయాలి. దిస్ ఈస్ హౌ ద కంపెనీ ఈస్ జనరేటింగ్ ద రెవెన్యూ. క్లియర్? రెవెన్యూ అర్థమైంది అట్లా ఎట్లా జనరేట్ అవుతుందో. అలాగే కంపెనీ కిరణ్ కి బిల్లు పంపిస్తుంది, ఆ కంపెనీ మళ్ళీ మహేష్ కి బిల్లు, అలా అన్ని క్లయింట్స్ కి ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రతి క్లయింట్ కి బిల్లు పంపిస్తుంది. బిల్లు చూసుకొని వాళ్ళందరూ క్లయింట్స్ చూసుకొని ఈ రోజు నాకు ఈ మంత్ ఎంత బిల్ చేయాలి, ఆ అమౌంట్ కంపెనీకి పే చేయాలి. క్లియర్? ఇంతవరకు క్లియర్ అయిన రిక్వైర్మెంట్? ఎవరికైనా డౌట్ ఉందా ఇంతవరకు? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? రిక్వైర్మెంట్ క్లియర్ అయిందా? ఓకే, రైట్, వెరీ గుడ్. సో నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు 2 మినీ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం, 2 మినీ ప్రాజెక్ట్స్. సో మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ, ఓకే, మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక ఓవర్ వ్యూ చెప్తాను, మళ్ళీ జస్ట్ జాగ్రత్తగా వినండి. అనలిటికల్ కంపెనీ, దాంట్లో మల్టిపుల్ లాయర్స్ ఉంటారు, అలా మల్టిపుల్ క్లయింట్స్ కూడా ఉంటారు. క్లయింట్ అంటే వాడికి ఏదో సమ్ ల్యాండ్ ఇష్యూ, ఫ్యామిలీ కేసో, సమ్ ల్యాండ్ కేసో, సమ్ ఏదో సివిల్ కేసో ఆర్ మనీ కేసు, ఏదో సమ్ కేసులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాళ్ళు డైరెక్ట్ గా లాయర్స్ ని అండ్ కోర్ట్ అప్రోచ్ అవ్వలేరు కాబట్టి ఈ కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? ఒక కేసు రమేష్ అనే రాము అనే కేసు వస్తే, రాము కేసు మీద ఒక రోజు, ఒక 1 డే మల్టిపుల్ లాయర్స్ మల్టిపుల్ వర్క్స్ చేయొచ్చు. వాళ్ళందరూ నోట్ చేసుకుంటారు, ఈ రోజు నేను కేసు 1 మీద లాయర్ 1 రాము కేసు మీద 2 అవర్స్ వర్క్ చేశాడు, మహేష్ కేసు మీద 5 అవర్స్ వర్క్ చేశాడు. అలా ప్రతిరోజు ప్రతి లాయరు మల్టిపుల్ కేసెస్ మీద డిఫరెంట్ అవర్స్ వర్క్ చేస్తుంటారు. అవన్నీ సమ్మరైజ్ చేస్తారు. ప్రతిరోజు లాయర్ వెళ్ళేటప్పుడు బిఫోర్ హీఈస్ లివింగ్ ద ఆఫీస్ హీ హాస్ టు ఫిల్ ద టైమ్ షీట్. బేస్ బాస్, ఈ రోజు నేను లాయర్ 1 7 అవర్స్ వర్క్, ఏంటి 7 అవర్స్, 5 అవర్స్ ఏమో 2 అవర్స్ ఏమో రమేష్ కేసు మీద రాము కేసు మీద వర్క్ చేశాను, 5 అవర్స్ ఏమో మహేష్ కేసు మీద, టోటల్ గా 7 అవర్స్ వర్క్ చేశాను. 7 అవర్స్ ఫిల్ చేయాలి, టైమ్ షీట్ ఫిల్ చేయాలి. అలాగే లాయర్ 6 ఇది 4.5 అవర్స్ వర్క్ చేశాడు. లాయర్ 9 సో 1+3+1 టోటల్ గా 5 అవర్స్ వర్క్ చేశాడు. లాయర్ 10 4+4 8 అవర్స్ వర్క్ చేశాడు. టైం షీట్ ఫిల్ చేశారు. ఇదంతా లాయర్ లాయర్ ఏ రోజు చేసేసా మొత్తం ఫిల్లింగ్ అనమాట. అంటే వాళ్ళకి రేపు శాలరీ ఇది ఈ బేస్ మీదే వస్తుంది. ఊరకే కూర్చుంటే మాత్రం శాలరీ రాదు లాయర్కి. హీ హాస్ టు వర్క్ ఆన్ సమ్ కేస్, హీ హాస్ టు వర్క్ ఆన్ ఎనీ కేస్. వాడు ఏ రోజు ఎంత వర్క్ చేస్తాడో, అంటే ఈ లాయర్కి ఫిబ్రవరి 26th వచ్చే బిల్లు, అంటే వాడికి వచ్చే శాలరీ 7 అవర్స్ కి మాత్రమే వస్తుంది. లాయర్ 6 కి ఫిబ్రవరి 26th వచ్చే శాలరీ 4 అంటే హాఫ్ ఆఫ్ ద డేకి వాడికి శాలరీ వస్తుంది. లాయర్ 9 కూడా హాఫ్ ఆఫ్ ద డే వస్తుంది.
లాయర్ 10 కి ఫుల్ శాలరీ వచ్చేస్తుంది. అట్లా ప్రతిరోజు శాలరీ వస్తాయి. ఇది వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళ శాలరీ కంపెనీ శాలరీ ఇవ్వడానికి పెట్టుకున్న పాయింట్. ఇప్పుడు ఇదే సేమ్ 26 ఫిబ్రవరి మీద రాము కేసు మీద ఎంత వర్క్ చేశారు? లాయర్ 1, 6, 9, 10 కలిపి టోటల్ గా 7.5 hours వర్క్ చేశారు. లాయర్ కే కుమార్ కేసు మీద 4+3 7 hours వర్క్ చేశారు. సారీ 9, యా 7 hours 7 hours వర్క్ చేశారు. అండ్ మహేష్ కేసు మీద, దిస్ ఈస్ అ మహేష్ కేస్, ఎంత వర్క్ చేశారు? 5+1+4 9 hours 5+1 6 10 hours వర్క్ చేశారు. సో ఇలా ఈ 26th ఒక్క రోజునే ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే అలా ప్రతి నెలలో ఉన్న ప్రతి రోజున క్యాలిక్యులేట్ చేస్తారు, చేసి మొత్తంగా బిల్ పంపిస్తారు. అలా బిల్ చేస్తే రాము కేసు మీద కంపెనీ మొత్తం ఫిబ్రవరి మొత్తం మీద 1212 hours వర్క్ చేసింది అనుకున్నాం. డిఫరెంట్ లాయర్స్ వర్క్ చేశారు. ఒక లాయర్ కాదు, మల్టిపుల్ లాయర్స్ వర్క్ చేశారు. అప్పుడు బిల్ ఎలా వస్తుంది? వీడికి ఈ కేసుకి సంబంధించి పర్ అవర్ వర్క్ చేస్తే కంపెనీ ఇంత ఛార్జ్ చేస్తే ముందే మాట్లాడుతుంది. కానీ ఒక క్లయింట్ వచ్చినప్పుడే కంపెనీ ఏం చెప్తుంది? నీ కేసుకి మా ఎంప్లాయీస్ పర్ అవర్ వర్క్ చేస్తే పర్ అవర్ $100 ఛార్జ్ చేస్తారని ముందే చెప్తుంది. ఆ $100 కి రాము ఓకే అంటాడు. ఓకే అన్నప్పుడు తీసుకుంటారు ఈ కేసుని. సో ఇప్పుడు 1212 hours ప్లస్ $100 ఈజ్ ఈక్వల్ టు $1,21,200 పర్ మంత్. ఈ ఫిబ్రవరి మంత్ కి బిల్లు కంపెనీ జనరేట్ చేసి రాముకు పంపిస్తుంది. రాము ఏం చూసుకుంటే ఓకే ఎంతమంది ఏ రోజున ఏ లాయర్ ఏ టాస్క్ మీద పనిచేసాడో మొత్తం అన్ని చూసుకొని అన్ని కరెక్ట్ గా సరిపోయింది అనుకున్నాక $1,21,200 ఆ డాలర్స్ కంపెనీకి పే చేస్తాడు. అది రిక్వైర్మెంట్. ఇది యాక్చువల్గా జరిగే ట్రస్ట్ జరిగే ఇది బేసిక్ గా బిజినెస్ ఇన్ ద కంపెనీ. సో హౌ కెన్ ద ట్రస్ట్ ద కంపెనీకి? ఇక్కడ ట్రస్ట్ ఏమీ లేదు. ట్రస్ట్ ఏంటంటే రాముకి హెల్ప్, వాడి కేసు హ్యాండిల్ చేయడానికి ఎవరో ఒక కంపెనీ హెల్ప్, ఎవరో ఒక లాయర్ హెల్ప్ కావాలి. ఆ లాయర్ ఖచ్చితంగా ఈ కంపెనీ చేస్తుంది, అంతే. ఇట్స్ లైక్ సర్వీస్. ఇక్కడ ట్రస్ట్ ఏం లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ట్రస్ట్ హియర్. క్లియర్? సో ఇక్కడ ట్రస్ట్ గురించి మనం మాట్లాడకూడదు. ట్రస్ట్ ఎవిడెన్స్ వాడికి బేసిక్ గా రాముకి వాడి కేసు వాదించడానికి ఒక లాయర్ కావాలి. విడిగా లాయర్ దొరకలేదు కాబట్టి హీఈస్ రీచింగ్ ద కంపెనీ, అంతే. కంపెనీ అన్ని వాడికి కావాల్సిన కేసు ప్రాసెస్లు, వాడి ఆర్గ్యుమెంట్స్, హియరింగ్స్, ఇంకా మొత్తం అన్ని డిగ్రీ వచ్చే వరకు మొత్తం అన్ని కంపెనీ చూస్తుంటారు. అలా కంపెనీ లాయర్స్ మొత్తం చూస్తుంటారు. వాడు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసినా దానికి నోట్ చేస్తారు. ఒక ఈ రోజు ఈ కేసు మీద హాఫ్ అన్ అవర్ నేను వర్క్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆ అమౌంట్ అంతా అలా క్లయింట్ కి బిల్లింగ్ లో వెళ్ళిపోద్ది. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యా, అంటే ఇంకా ఇన్పుట్ అవుట్ గురించి మాట్లాడుకుందాం. విల్ డిస్కస్ దట్. మీకు బిజినెస్ అర్థమైందా? వాట్ కంపెనీ విల్ డూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లయింట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాయర్? టాస్క్ అంటే ఒక్కొక్క టాస్క్, అది ఒక డాక్యుమెంటేషన్ టాస్క్ కావచ్చు, లేకపోతే సమ్ డిఫరెంట్ టాస్క్లు కావచ్చు, ఎనీ టాస్క్. ఓకే, ఇది ఆ బిజినెస్. ఇప్పుడు దీన్ని మనం పైథాన్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాం. సో 1 hour వర్క్ చేసి 4 hours చేస్తే అంటే అవన్నీ దానికి మళ్ళీ సెన్సార్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం సెన్సార్ జోలికి పోవట్లేదు. లెట్ us assume సూర్యమణికంట ఎంప్లాయీస్ ఆర్ వెరీ హానెస్ట్ అనుకుందాం. ఎంప్లాయీస్ 1 hour వర్క్ చేస్తే 1 hour చేసే అంత ఫిల్ చేసే అంత హానెస్ట్ ఎంప్లాయీస్ అని అనుకుందాం ప్రెసెంట్. ఓకే, మనం ఇప్పుడు ఆ కేసెస్ గురించి అన్ని రియలిస్టిక్ కేసెస్ గురించి మనం మాట్లాడుకోవట్లా. ఇది టైం షీట్. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, జనరల్ గా మీరు చేసే పని అదే. 1 hour వర్క్ చేసి 4 hours అని రాస్తారు. మీరు అదే చేస్తారు జనరల్ గా. అప్పుడు క్లయింట్ ఏదో ఒక రోజు పట్టుకుంటాడు, బాస్ మీరు నిజంగా 4 hours వర్క్ చేస్తే ఆ రోజు నాకు ఆ పని అవ్వలేదు, మరి 4 hours వర్క్ చేస్తే అయిపోవాలి కదా పని, మీరు దాన్ని పని ఇంకా పని పెండింగ్ ఎందుకు ఉంది అంటాడు. అప్పుడు ఆ క్వశ్చన్ మీ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. మీ మేనేజర్ ఎవరైతే ఫిల్ చేశారు 4 hours వాడిని అడుగుతారు. అప్పుడు నేను చేశాను సార్ అంటాడు. చూపించి ఆ రోజు ఏం పని చేసావు అంటావు. ఆ టాస్క్ ఒక 1 hour టాస్క్, 4 hour టాస్క్ అయితే అయిపోవాలి. మీరు సార్ లెట్స్ సే 1 hour 2 hours టాస్క్, 2 hours అయితే 2 hours అయిపోవాలి కదా. మరి మీరు చేసింది 1 hour దొరుకుతారు మీరు అక్కడ గ్యారంటీ. ఆఫీస్ లో చాలా ఫుల్ ట్రాకింగ్ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, మేనేజర్స్ అందరికి అన్ని తెలుసు, కానీ తెలియనట్టుగా ఉంటారు. ఎందుకంటే అడగాల్సిన అవసరం లేదని. టైం వచ్చినప్పుడు మాత్రం అందరూ అన్ని పట్టుకొని అన్ని లాగుతారు. ఆ టైం రాకూడదని కోరుకోండి. ఎందుకంటే మీరు వాళ్ళకి మీ వర్క్ దాన్ని బట్టి మేనేజర్ మిమ్మల్ని ఎలా లాగాలి అందరూ వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఇక్కడ హానెస్టీ ఏం లేదు, ఈజీగా దొరుకుతారు. దెర్ ఇస్ నో సచ్ ప్రాబ్లం. ప్రతిదీ ట్రాక్ అవుతుంటది మీరు చేసే. అసలు అంతెందుకు, మీరు మీ ల్యాప్టాప్ లో ఏ బ్రౌజర్ ఓపెన్ చేశారు, అసలు ఏ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు, ఏ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారా, ఫోల్డర్ ఓపెన్ చేశారా, ఫైల్ ఓపెన్ చేశారా, పీడిఎఫ్ ఓపెన్ చేశారా,
ఎంతసేపు ఆ పీడిఎఫ్ చూశారు, ఎంతసేపు బ్రౌజర్ చూశారు, ఎంతసేపు లైక్ అన్ని సర్వం నోట్ చేస్తుంటది ఒక సాఫ్ట్వేర్. కానీ ఎవరు చూడరు. అంటే మేనేజర్స్ జనరల్లీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. ఒకవేళ అవసరం అయితే మాత్రం ఆ డేటా రెడీగా ఉంటుంది. దే విల్ జస్ట్ సీ ద డేటా. ఎవరూ దొరకం. ఎందుకంటే అంత మిస్‌బిహేవ్ ఎవరం చెయ్యం. ఎవరం చెయ్యం. ఎందుకంటే ఎవరు ఆ మిస్‌బిహేవ్ చేయరు. ఎందుకంటే అందరికీ తెలుసు. ఒకవేళ రేపేమైనా మేనేజర్ పట్టుకుంటే మనం ఆన్సర్ చెప్పలేమని అందరికీ తెలుసు. అందుకని ఆ పరిస్థితి ఎవరికీ రాదు. కానీ మీరు మీలా ఒక 4 అవర్స్ వర్క్ చేసి, 1 అవర్ వర్క్ చేసి, 4 అవర్స్ ఫిల్ చేసి, 8 అవర్స్ ఫిల్ చేసి అన్ని పెట్టుకుంటే ఒక 15 డేస్, 20 డేస్‌లో దొరుకుతారు గ్యారంటీగా. దొరికితే పెట్టుకుంటారు. ఏదో మీరు 1 అవర్ వర్క్ చేస్తే 1.5 అవర్ వర్క్ చేసా, 1.5 అవర్స్ వర్క్ చేశారంటే ఓకే. 1 అవర్ వర్క్ చేసి నేను 4 అవర్స్ ఫిల్ చేస్తానంటే ఒక ఈజీగా దొరుకుతాయి ఏదో టైంలో. యూ హావ్ టు ఆన్సర్. సో అటువంటి ఎవరు చెయ్యము. హానెస్ట్ గానే ఉంటాం. ఎందుకంటే దొరికితే పరువు పోద్ది కాబట్టి. ఓకే. అంత దూరం పోదు. సో జస్ట్ లీవ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను ఐ వాంట్ యూ టు ఇంప్లిమెంట్ పైథాన్ కోడ్ ఫర్ దిస్. సో పైథాన్ నేను జస్ట్ ఓన్లీ బిజినెస్ మాత్రమే చెప్పా. బిజినెస్ చెప్తున్నాను అండ్ ఫైనల్ అవుట్‌పుట్ నాకు ఎలాగాలో చూపిస్తాను. ఐ వాంట్ టు షో ద ఫైనల్ అవుట్‌పుట్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. సో 1 మినిట్. మీరు ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి. ఆ పైథాన్ ప్రోగ్రామ్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసాను. ఆ పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఓపెనింగ్ సమ్ సో మీరు ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాశారనుకోండి. అదే ఈ పైథాన్ ప్రోగ్రామ్. ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ వన్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఆ పైథాన్ ప్రోగ్రామ్ పేరేంటంటే స్టార్ట్ స్టార్ట్.py. ఓకే. సో పైథాన్ స్టార్ట్.py ఎగ్జిక్యూట్ చేయగానే నాకు ఇది రాసుకోవాలి. 1 టాస్క్, 2 ఎంప్లాయీ. దీంట్లో చూడు టాస్క్ అంటే ప్రతి క్లయింట్ అంటే వచ్చే కస్టమర్ రాము, కుమారు, మహేష్ అందరూ క్లయింట్స్. ఎంప్లాయీ అంటే L1, L6, L9, L10 అందరూ ఎంప్లాయీస్. టైమ్ షీట్ ఎంప్లాయీ ఫిల్ చేసే టైమ్ షీట్. ఏ రోజు ఎంత టాస్క్, ఏ టాస్క్, ఏ కేసు మీద ఎన్ని అవర్స్ వచ్చే టైమ్ షీట్. టాస్క్ అంటే టాస్క్‌లు ఒక కేస్ రాగానే ఓకే. ఇది కేస్‌కుండే టాస్క్‌లు ఏంటి? డాక్యుమెంటేషన్ టాస్క్ ఉండొచ్చు. కోర్ట్‌కెళ్ళి వాదించే టాస్క్ ఉండొచ్చు. ఒక ట్రావెలింగ్ టాస్క్ ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ టాస్క్‌లు ఉండొచ్చు. మేబీ క్లయింట్‌తో మీటింగ్ టాస్క్ ఉండొచ్చు. క్లయింట్‌తో ఓకే. మీ కేస్‌లో కొన్ని డాక్యుమెంట్‌లు మిస్ అయినాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? చెప్పండి. ఈ రోజు ఏమైంది? వీళ్ళ ఆధార్ కార్డ్ సమ్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. క్లయింట్‌తో డిస్కషన్ మీటింగ్స్ టాస్క్ కావచ్చు. ఏదైనా సమ్ డిఫరెంట్ టాస్క్‌లు. సో మీరు ఇలాంటి ఆప్షన్స్ ఈ దీంట్లో మీరు ఆప్షన్స్ ఇలా రావాలి. ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే టు ఎంప్లాయీ. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ మల్టిపుల్ థింగ్స్. ఓకే. ఎంప్లాయీని క్రియేట్ చేయాలా? అండ్ లిస్ట్ ఆఫ్ ఐ వాంట్ షో ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీసా? అప్డేట్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఎనీ ఎంప్లాయీ డీటెయిల్ అప్డేట్ చేయాలా? డిలీట్ చేయాలా? సెర్చ్ చేయాలా? ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఎంప్లాయీ. ఎంటర్ ద ఎంప్లాయీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ కుమార్. దట్ ఈస్ ఎంప్లాయీ నేమ్. Employee phone number, for example, some random phone number. Okay. Employee email ID, for example, rakesh@gmail.com. ఎంప్లాయీ స్టాండర్డ్ బిల్. ప్రతి ఎంప్లాయీకి ఎలాగైతే క్లయింట్‌కి ఒక బిల్ రేట్ ఉంటదో, అసలు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను యాక్చువల్‌గా. అంటే ఇది మీకు ఔట్ ఆఫ్ ది టాపిక్ బట్ అయినా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మీకు ఒక ఐటీ కంపెనీలో అంటే నాట్ ఓన్లీ ఐటీ కంపెనీ జనరల్‌గా ఇది స్టాండర్డ్ ప్రాసెస్ ఎక్కడైనా మీరు ఒక బిజినెస్‌లో చెప్పాలంటే. మీకు సింపుల్ కాదంటే ఐటీ కంపెనీ తీసుకున్నాం. ఒక ఐటీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐటీ కంపెనీ. ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ రాగానే ఐటీ కంపెనీ ప్రాజెక్ట్ తీసేసుకుంది. ఓకే. వెరీ గుడ్. క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ కూడా ఈ ఐటీ కంపెనీ బాగా ట్రస్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఐటీ కంపెనీకి ఇచ్చాడు. డ్యూరింగ్ డిస్కషన్ ఐటీ కంపెనీ ఏం చెప్తదంటే, బాస్ ఈ ప్రాజెక్ట్ నేను తీసుకుంటాను. ఈ ప్రాజెక్ట్ 3 ఇయర్స్ నాకు టైం పట్టుద్ది. ఓకే. 3 ఇయర్స్. ఎంతమంది ఎంప్లాయీస్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ వర్క్ చేస్తారు. 3 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ మీద 4 మెంబర్స్ వర్క్ చేస్తారు. నా పర్ బిల్లింగ్ అంటే ఏ రేట్ మీద చార్జ్ చేయాలంటే పర్ మ్యాన్ అవర్. ఒక మనిషి ఒక గంట సేపు 4 మెంబర్స్‌లో ఒక మెంబర్ అట్‌లీస్ట్ ఒక మెంబరు పర్ మ్యాన్ అవర్స్ అంటాం. మ్యాన్ అవర్స్, మ్యాన్ డేస్ అంటాం దీన్ని. పర్ మ్యాన్ అవర్ వచ్చేసి పర్ మ్యాన్ అవర్ కాస్ట్ వచ్చేసి $30. అంటే 3 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇంటూ 3 వచ్చేసి 900 డేస్ వర్క్ చేశారనుకుంటే 900 ఇంటూ 4 మెంబర్స్ అంటే ఎంతొచ్చినాయి?
3600 అవర్స్ వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్ మీద 3 years లో. 3600 ఇంటూ $30 ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ $X వచ్చింది. ఈ $X అమౌంట్ ఈ క్లయింట్ కంపెనీకి పే చేయాలి. ఇట్స్ ఏ కామన్ ప్రాసెస్, ఎవ్రీ వన్ నోస్ దిస్. ఈ రేట్ ముందే ఫిక్స్ అవుద్ది. ఈ ఐటీ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని తీసుకునేటప్పుడే క్లయింట్ కి వివరంగా చెప్తారు, బాస్ మీకు మాత్రం పర్ మ్యాన్ అవర్ వచ్చి $30. మరి 30 ఎలా ఫిక్స్ అవుద్ది అంటే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈ ఐటీ కంపెనీ స్టాండర్డ్ గా పర్ అవర్ బిల్లింగ్, పర్ మ్యాన్ అవర్ బిల్లింగ్ స్టాండర్డ్ గా కంపెనీ పెట్టుకుంటది. పర్ అవర్ మ్యాన్ అవర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ $25 అనో ఎంతో సమ్ పెట్టుకుంటది. ఏ క్లయింట్ వచ్చినా ఇదే మ్యాన్ అవర్ పర్ మ్యాన్ అవర్ డాలర్ ఇదే చూపిస్తుంది. కానీ కొంతమంది క్లయింట్స్ కి ఇది నాట్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 45 అనుకో, $45 అని పెట్టుకుంటుంది. పర్ మ్యాన్ అవర్ కంపెనీ స్టాండర్డ్ గా ఫాలో అయ్యేది $45. మరి క్లయింట్ ఏమంటాడు, బాబు నువ్వు అంతంత ఛార్జ్ చేస్తే నేను ఇవ్వాలి కదా నీకు, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, కొంచెం తగ్గించు అని బార్గెన్ చేస్తారు. అప్పుడు క్లయింట్ ఐటీ కంపెనీ ఏం చేస్తుంది, స్టాండర్డ్ గా పెట్టి వాడు స్టాండర్డ్ గా అనుకుంది 45, అది ఎప్పుడు అందరికి అదే చూపిస్తుంది, ఫస్ట్ రాగానే 45 అని చెప్తుంది. క్లయింట్ అప్పుడు బార్గెన్ చేస్తాడు, ఏమైనా 45 కాదు బాస్ కొంచెం తగ్గించి చూచు మరి కొంచెం బార్గెన్ చేస్తాడు. అప్పుడు ఈ 45 కాస్త క్లయింట్ బార్గెనింగ్ డిపెండెంట్ మీద ఒక $30 వచ్చింది అనుకోండి. అంటే ఈ $30 ఈ క్లయింట్ కి మాత్రమే, ఈ క్లయింట్ కి ఈ ప్రాజెక్ట్ కి మాత్రమే. రేపు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఇదే ఐటీ కంపెనీకి, సో వేరే క్లయింట్ సమ్ క్లయింట్ టు సేమ్ వాడి క్లయింట్ ప్రాజెక్ట్ రాగానే మళ్ళా కంపెనీ ఏం చేస్తుంది, ఐటీ కంపెనీ మా స్టాండర్డ్ రేట్ 45 అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ క్లయింట్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ఈ కొంచెం రిచ్ క్లయింట్ అనుకుందాం. వాడు ఏం చేస్తాడు, 45 నాకు ఓకే అంటాడు. నాకు ఓకే, నాకు మనీ పెద్ద మ్యాటర్ కాదు, నాకు టైం మ్యాటర్ అంటాడు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, సేమ్ అప్పుడు ఈ క్లయింట్ కి $45. ఇది క్లయింట్ వైజ్ ఒక రేట్ ఫిక్స్ అవుద్ది. క్లియర్? అట్లాగే కంపెనీకి ఇంటర్నల్ గా ఒక ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ వస్తే అందరూ ఒక నలుగురు అన్నాం కదా, నలుగురు ఫ్రెషర్స్ వర్క్ చేయరు, అంతే కదా, నలుగురు ఫ్రెషర్స్ వర్క్ వస్తే అందరికీ ఏమీ రాదు, అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాల్సిందే, ఈ రిక్వైర్మెంట్ ఎట్ చేయాలి, నాకు రాదు అనుకోవాల్సింది. అందుకే ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఐటీ కంపెనీ ఒక ప్రాజెక్ట్ లో ఇద్దరు ఫ్రెషర్స్ ని, ఒక మిడిల్ అంటే కొంచెం ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ని, ఒక సీనియర్ టాప్ మోస్ట్ సీనియర్ అనమాట పెట్టదు అంటే అలా కాంబినేషన్ అంటే 10 years ఎక్స్పీరియన్స్. ఈ 10 years అంటే ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఫ్రెషర్ అంటే జస్ట్ 0 or 1 year ఎక్స్పీరియన్స్, పెద్దగా సబ్జెక్ట్ రాదు కానీ చేయమంటే చేస్తాడు. వీడికి ఏం చేయాలో మొత్తం ఈ మిడిల్ టీమ్ లీడ్ చెప్తుంటాడు. ఈ లీడ్కి ఎప్పుడెప్పుడు అంత మానిటరింగ్ అంతా ఈ మోస్ట్ సీనియర్ 10 years పర్సన్ చూస్తుంది. సో ఒక్కొక్కళ్ళ టాస్క్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వాళ్ళ రేట్ అవర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెష్ పర్సన్ కి ఒక రేట్ కార్డు ఉంటుంది. ఈ పర్సన్ యొక్క రేట్ కార్డు $15 per hour. ఈ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ యొక్క రేట్ కార్డ్ అంటే వాడి ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 20 per hour. అండ్ ఈ టాప్ మోస్ట్ వీడికి ఆల్మోస్ట్ లైక్ లెట్ సే వీడు వచ్చేసి $30 per hour. వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, వీడు చాలా టాస్క్లు చేస్తాడు. వీడిగా డెవలప్మెంట్ చేయగలడు, మేనేజ్మెంట్ చేయగలడు, క్లయింట్ తో డిస్కషన్స్ చేయగలడు, అండ్ ఆర్గనైజ్ చేయగలడు, డెలివరీ చెక్ చేసి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకే వాడికి పర్ అవర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. మిడిల్ వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది, జస్ట్ కింద చేయించుకోవడం, వాడి పని ఆడు చేసుకోవడం అంతవరకు. వీడి పని ఏముంటది, జస్ట్ వాడి పని ఆడు చేసుకోవడం అంతే. రెస్పాన్సిబిలిటీస్ మారుతున్నాయి కదా, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ వాడి శాలరీ పెరుగుద్ది, వాడి రేట్ కార్డు పెరుగుతుంటుంది. అలాగే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక రేట్ కార్డు ఉంటుంది. ఈ ఎంప్లాయీ రేట్ కార్డ్ ఎంత, ఈ ఎంప్లాయీ రేట్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అనుకో, రాకేష్ కుమార్ ఫ్రెషర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ $20 per hour. హౌస్ నెంబర్ ఓకే, వాడు హౌస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 18/56. బిల్డింగ్ నెంబర్ సమ్ లైక్ 123 బిల్డింగ్ నెంబర్. రోడ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ ఇస్ 10th road. స్ట్రీట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టాగోర్ స్ట్రీట్. ల్యాండ్ మార్క్ ఆపోజిట్ Walmart. City, for example, New York. State code New York. Zip code, some zip code. That's it.
సో ఇలా నాకు ప్రతిదా చూడు మళ్ళీ ఎంప్లాయీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు నేను జస్ట్ 4 ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 2 ఆప్షన్లోకి వెళ్ళి ఎంప్లాయీలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ అనుకున్నాం. సో దెర్ ఈస్ 1 ఎంప్లాయీ, ఓకే, దెర్ మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే. సో అంటే కొన్ని డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో మల్టిపుల్ ఎంప్లాయీస్. నా ఎంప్లాయీ ఎవడు? రాకేష్ కదా. వేర్ ఈజ్ మై రాకేష్? రాకేష్ 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 ఎక్కడ లేడా? ఓకే, అంటే నేను స్కెల్టన్ ప్రోగ్రామ్ మాత్రమే రాసాము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో రాకేష్ నాకు ఎంప్లాయీ ఇక్కడ రావాలి. దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ వాట్ ఎవర్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్. వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్ ఎన్ని ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటాయి. సో ఇటువంటి ప్రోగ్రామ్, ఈ అవుట్పుట్ నాకు ఇచ్చే ప్రోగ్రామ్ మీరు రాయాలి. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్రోగ్రామ్. క్లియర్? అర్థమైంది కదా. సో నేను ఏం చెప్పాను? బిజినెస్ చెప్పాను అండ్ కేవలం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చెప్పాను. మధ్యలో ప్రతి పాయింట్ కి ఎంప్లాయీ ఐడి ఓకే, ఎంప్లాయీ ఐడి ఆటోమేటిక్ గా అంటే ఆటోమేటిక్ గా ఈ మన ప్రోగ్రామ్ జనరేట్ చేసి మీకు ఎంప్లాయీ ఐడీస్ ఏముంటాయి? ఒకళ్ళు డిసైడ్ చేయరు మీ ఎంప్లాయీ ఐడి, ఆటోమేటిక్ గా సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నా ఎంప్లాయీ ఐడి 1038890. నా నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు 1038891 ఉంటుంది. దాని తర్వాత జాయిన్ 1038892 అలా కంటిన్యూస్ గా ఎంప్లాయీ ఐడి పెరుగుతుంటుంది. ఓకే, సో ఎంప్లాయీ ఐడి సిస్టమ్ జనరేట్ చేస్తుంటది. సో ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ మీకు ఏం చెప్పానంటే బిజినెస్ ఏంటో చెప్పాను, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఫైనల్ గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని చెప్పాను. ఇన్ బిట్వీన్ అంటే ఏ క్లాసులు ఉండాలి, ఏ క్లాస్లో ఏ అట్రిబ్యూట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టాం. దెర్ ఈస్ 1 వీడియో. ఆ వీడియో మీరు చూడండి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు సీ దట్ వీడియో, అండర్స్టాండ్ హౌ ద డిజైన్ ఇస్. దట్ వీడియో ఈజ్ అబౌట్ ద డిజైన్. అంటే ఏ క్లాసులు ఉండాలి, క్లయింట్కి ఒక క్లాసు, టాస్క్ ఒక క్లాసు, అండ్ బిల్కి ఒక క్లాస్, బిల్లింగ్ ఒక క్లాసు, అండ్ ఎంప్లాయీకి ఒక క్లాసు, డిఫరెంట్ క్లాసులు. దాంట్లో మళ్ళీ అట్రిబ్యూట్స్, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ లైక్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా డిజైన్ కూడా మేము ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెయిన్ ఒక వీడియో చేసి పెట్టాం. ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. చేసిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్ ఆర్ దిస్ మినీ ప్రాజెక్ట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఎంటైర్ నెక్స్ట్ వీక్ లో మొత్తం చేయాలి మీరు. అండ్ ఆ నెక్స్ట్ వీక్ ఇదే రిక్వైర్మెంట్, ఇప్పుడు డేటాబేస్ లేదు, ఓన్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు యూజ్ ఓన్లీ ద పైథాన్, ఓన్లీ పైథాన్, నో డేటాబేస్. ఇదే రిక్వైర్మెంట్ డేటాబేస్ యూజ్ చేసి ఎలా చేయాలో కూడా మీకు మళ్ళీ నా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే రిక్వైర్మెంట్ విత్ డేటాబేస్, పైథాన్ ప్లస్ డేటాబేస్ రెండు కలిపి. క్లియర్? ఈజ్ ఎవరైనా క్లియర్ విత్ దిస్ సో ఫార్? ఈజ్ ఎవరైనా క్లియర్? సో నేనేమన్నంటే ముందు ఈ రిక్వైర్మెంట్ మళ్ళీ చూడండి, ఓకే. నా అవుట్పుట్ ఏం చేశాను మొత్తం మళ్ళీ చూడండి. నాకు ఈ అవుట్పుట్ కావాలి, ఇటువంటి అవుట్పుట్ నా ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇటువంటి అవుట్పుట్ రావాలి అంటే నాకు ఇలా అడగాలి. మీరు ఇచ్చే చాయిస్ని బట్టి ఇక్కడ అంతా ఎంటర్ చేయాలి. ఇవన్నీ జరగాలి యాక్చువల్గా. దాంట్లో ఏ డిజైన్, ఏ క్లాస్లో అట్రిబ్యూట్స్ ఏంటి అన్ని కూడా డిజైన్ కూడా మేము ప్రిపేర్ చేసాం. జనరల్ గా ఫ్రెషర్స్ కి ఎవరు కూడా డిజైన్ మీరు చేసుకొని ఎవరు పైన టీమ్ లీడ్స్ ఎవరో ఒక డిజైన్ చేస్తారు, డిజైన్ మీకు ఇస్తారు. ఆ డిజైన్ ప్రకారంగా మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ప్రోగ్రామ్ యాజ్ పర్ ద డిజైన్ గివెన్ టు యూ అండ్ ద రిక్వైర్మెంట్ మీకు తెలుసు, ఎక్స్పెక్ట్ అవుట్పుట్ మీకు తెలుసు, అన్ని తెలుసు మీకు. క్లియర్? క్లియర్ సో ఫార్? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? పర్కస్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో విల్ మీట్ అగైన్ టుమారో సేమ్ టైం. ఫ్రమ్ టుమారో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డేటాబేస్ ఎంతటితో ఎండ్ అయిపోయింది. రేపు నుంచి డిజాంగో, ద ఫన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో. నాకైతే అదంతా ఇది ఫన్ గానే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. రేపు నుంచి డిజాంగో స్టార్ట్ చేద్దాం. ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, బాయ్.